అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. విజయసాయిరెడ్డి గారు పార్టీ పెడుతున్నానని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. మరి విజయసాయిరెడ్డి గారి యొక్క పార్టీ పెట్టడం అనేది ఎవరి కోసం, ఏ కారణం కోసం పార్టీ పెడుతున్నారనేటువంటి పలు అంశాలపైన ఈ వీడియోలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి విజయసాయిరెడ్డి గారు వైఎస్ కుటుంబానికి దాదాపు 3 తరాలతో వైఎస్ కుటుంబంలో ఉన్నటువంటి 3 తరాలతో అనుబంధము, ఆర్థిక బంధము, అనుబంధము, వ్యక్తిత్వ బంధం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు విజయసాయిరెడ్డి గారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, నేడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు విజయసాయిరెడ్డి గారికి కుటుంబ అనుబంధం ఉంది, ఆర్థిక అనుబంధం కూడా ఉంది. ఇది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. మరి విజయసాయిరెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంత కాలం నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఇది దీంట్లో సందేహం లేదు. ఇది నూటికి ముమ్మాటికి నేను పాటిస్తానని చెప్పేసి గతంలో నొక్కి ఒక్కానించి చెప్పినటువంటి విజయసాయిరెడ్డి గారు నేడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి బయటికి వచ్చి కోటరీ పైన ఆరోపణలు చేస్తూ ఆయన కొన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. మరి ప్రకటన తర్వాత కొన్ని 6 నెలల తర్వాత ఆయన రావడం జరిగింది. మరి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఒక టీవీ షోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. గడ్డం నెరిసెను, మొత్తం మెరిసెను, అయినా యావ చావలేదు అని చెప్పేసి జొన్నవిత్తుల రామలింగేశ్వర గారు ఒక పాట పాడడం జరుగుతుంది. మరి ఎంత రాజకీయాలకు దూరంగా జరిగినా సరే విజయసాయిరెడ్డి గారి యొక్క విజయసాయిరెడ్డి గారి యావ రాజకీయాలపైన చావలేదనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి ఇప్పుడు పార్టీ పెడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధమా, లేకపోతే ఎప్పటి మాదిరిగానో స్వామి భక్తిని ప్రదర్శించేటువంటి ప్రాసెస్లో ఆ ప్రాసెస్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5ని ఎదుర్కోవడానికి ఈయన ఛానల్ మరియు పార్టీ పెడుతున్నారా అనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి విషయం. మరి మొదటి అంశం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం ప్రకటించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను కూడా పార్టీ పెడతాను, నేను కూడా రాజకీయాలలో నాకు తెలుసు అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి నేనే కదా ఢిల్లీలోను రాష్ట్రంలోనూ లాబియింగ్ కానీ లైజనింగ్ కానీ ఏ కార్యక్రమం ఎప్పుడు ఏ స్ట్రాటజీలో ఎలా ప్లే చేయాలని చెప్పేసి అంతా నేనే చేశాను కదా, అదేదో నా పార్టీ కోసం చేసుకుంటే ఈరోజు నేను కూడా రాజకీయాలలో స్థిరపడవచ్చు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి విజయసాయిరెడ్డి గారు చేయనటువంటి ప్రయత్నం లేదు. మరి అది కుదరలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పొత్తుల్లో భాగంగా ఆ ఈక్వేషన్ అనేది కుదరలేదు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకోబోతా ఉన్నారా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో తన మాదిరిగానే విజయసాయిరెడ్డి గారు నా మాదిరిగానే ఆ పార్టీలో ఎవరైతే అవమానాలకు, అసంతృప్తులకు లోనయ్యి మోసగించబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక రెడ్డి కమ్యూనిటీలో పార్టీలో వ్యాక్యూమ్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వెళ్ళినటువంటి రెడ్డిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నా హక్కున చేర్చుకొని 2 ఏళ్ళు మీడియా నడిపేసి, ఈ మీడియా నడిపిన తర్వాత ఆ రోజు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి, ఒప్పించి ఈ లాగినటువంటి మొత్తం ఎవరైతే నాయకులు కానీ, లీడర్షిప్ కానీ, క్యాడర్ కానీ ఎవరైతే అసంతృప్తి, అవమానంతో బయటికి రాబడినటువంటి వారిని విజయసాయిరెడ్డి గారి రూపంలో కన్సాలిడేట్ చేసి మరల గంపగుత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా రాజకీయ వర్గాల్లో ఇది కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క చావు పైన కూడా ఆయన విమర్శలు, ట్వీట్లు చేయడం జరిగింది. మరి ఆయన వయసు దాదాపు 68 సంవత్సరాలు, 6 వయసులు దాటిన తర్వాత కూడా ఆయన గర్భధానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని రాష్ట్ర ప్రజలందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. గర్భధానము, పుత్రదానము అని చెప్పేసి చేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ప్రతివ్రత శిరోమణి లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా కమెంట్ల రూపంలో నెటిజన్స్ ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇప్పుడు ఉండేటువంటి టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఎదుర్కోవాలి నాలాంటి వాడే ఛానల్ పెడితేనే నేను ఎదుర్కోగలను. సో దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి, మెప్పించి మరలా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర వచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా కోణాల్లో కూడా
రాజకీయ వర్గాలు విస్తృతంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టడం అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ పడచ్చు, పడకపోవచ్చు అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఎక్కడ ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళట్లేదు. స్ట్రాటజీ లేకోకుండా అడ్డదిడ్డంగా వెళ్తూ ఉన్నారనేది గతంలో కూడా విజయసాయిరెడ్డి గారు మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి ఏదైతే వీళ్ళు వెళ్తూ ఉన్నారో దాన్ని కాపాడడం కోసం ఒక పార్టీ మీడియా పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి అంటే మెప్పించి ఒప్పించి మరలా దగ్గర అవ్వడానికి ఈ విధమైనటువంటి వ్యూహాలు పన్నుతున్నారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ నిజంగా కోటరీ ద్వారా అవమానం పొంది ఎంతైతే లబ్ధి పొందారో అంతే అవమానం కూడా పొందడం జరిగింది. మరి ఆ అవమానానికి ప్రతీకారంగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి ప్రాసెస్లో భాగంగా ఏమైనా పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని చీల్చడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? తద్వారా రాజకీయాల్లో తన కేసుల పరంగా కానీ తనను రక్షించుకోవడం కోసము ఈ విధమైనటువంటి ఓట్ బ్యాంకును ఉపయోగించుకుంటారా? మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో ఫాలోయింగ్ ఉంది. ఆయన రాజకీయాలకు రావడం కోసము ఒక కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టడం, జైలుకు పంపించడం. సో, దానికి ఒక కారణం ఉంది. ఓదార్పు యాత్ర కూడా చే పర్మిషన్ ఇవ్వకపోవడము. సో, చాలా కారణాలైతే ఆయన పార్టీ పెట్టడము, ఆయన తన ఇండివిజువల్‌గా పార్టీలోకి అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. చిరంజీవి గారు అంతే, పవన్ కళ్యాణ్ గారు అంతే. సో, ఎవరు పార్టీ పెట్టినా వ్యాలిడ్ రీజన్ అయితే ఖచ్చితంగా ఉండనే ఉంది. ఎక్సెప్ట్ విజయసాయిరెడ్డి గారు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఏ కారణం చేత పార్టీ పెడుతున్నారు? మీడియా అంటే పెట్టొచ్చు. సో, ఎవరికైనా డబ్బులు ఉంటే వాళ్ళు మీడియా పెట్టుకోవచ్చు, నడపొచ్చు. కానీ పార్టీ పెట్టడం వెనక ఒక సిద్ధాంతము, ఒక వ్యాలిడ్ రీజన్ అనేది లేకపోగా ఈరోజు అది ఎవరికీ దానివల్ల ఈయనకు అంత మాస్ ఇమేజ్ లేదు, అంత లీడరు కాదు. ఎందుకంటే నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూడడం జరిగింది. అందులోనూ వైఎస్ఆర్సీపీలోని ఈయనకి అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టినా కూడా దానిని ముందుకు తీసిపెట్టినటువంటి శక్తి సామర్థ్యాలు విజయసాయిరెడ్డి గారికి ఉంటాయా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గట్టి ఎదురుదెబ్బలు తగులుతాయనేది కూడా చర్చ అయితే జరుగుతోంది. మరి ఎట్టకేలకు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ కొట్టడం కోసమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయడం కోసమా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నట్టు ఎల్లో మీడియాను ఢీ కొట్టేందుకు కానీ మీడియా పరంగా వచ్చి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేయడం కోసం అనేది మనమైతే అందరం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం.